భాగ్యం, ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెడతావు? పాపం మోకాళ్ళ మీద నడవలేక ఎంత కష్టపడుతున్నాడో. అబ్బో, మొగుడి మీద ప్రేమ బాగానే పొంగిపోతుందే. మొక్కంటే ఇలాగే ఉంటుంది, చెయ్యాలి, తప్పదు. తప్పదు తప్పదు అంటూ నన్ను తిప్పలు పెడుతున్నావు భాగ్యం. అసలు నన్ను అడగకుండా, నా పర్మిషన్ లేకుండా నేను మొక్కు తీరుస్తానని నువ్వెలా మొక్కుకుంటావు? ఇది న్యాయమేనా? నీకు మంచి జరగాలని మొక్కుకోవడం న్యాయమే కదరా. మంచన్నా బొందా, ఇక్కడ నా మోకాళ్ళ చెప్పులు పగిలిపోతున్నాయి. భాగ్యం, యష్ బాధపడ్డం నేను చూడలేను. వద్దు భాగ్యం, చాలు. ఏంటి వద్దు చాలా? ఇదిగో మీ ఇద్దరు మళ్ళీ ఇలా కలిశారంటే అదంతా నా మొక్కు మహిమేనే. ఇప్పుడు మొక్కు తీర్చకపోతే మళ్ళీ మీరు చిక్కుల్లో పడతారు. నువ్వు వాడి పక్కనుంటే ఇలాగే డిస్టర్బ్ చేస్తావు గాని నువ్వు వెళ్ళి ఆ పక్కనుండు. వీడితో మొక్కు తీర్చి మేమిద్దరం మెల్లగా వస్తాం. నువ్వు వెళ్ళు భాగ్యం. యష్ జాగ్రత్త. జాగ్రత్తలే పో, నువ్వు వెళ్ళు. నువ్వు పదరా. అయ్యో జాగ్రత్త. ఓం నమ శివాయ. పర్వాలేదు ఓం నమ శివాయ. మావయ్య, నేను యష్ కలిసిపోయాం కదా, ఇప్పుడు మీకు సంతోషమేనా? చాలా సంతోషం అమ్మా. ఇక్కడ యష్ మారాడు, అక్కడ మీ అత్తయ్య కూడా మారితే నాకు డబుల్ సంతోషం అమ్మా. అత్తయ్య మారితే ఏంటి, మారకపోతే ఏంటి? తన కోపం మొత్తం నా మీదే కానీ మీ మీద కాదు కదా మావయ్య. నేను యష్ కలిస్తే అత్తయ్య దగ్గరికి వెళ్తానని మాటిచ్చారు కదా మావయ్య. ఇకనైనా అత్తయ్య దగ్గరికి వెళ్ళండి మావయ్య. అక్కడ అత్తయ్య ఎలా ఉన్నారో ఏంటో. తప్పకుండా వెళ్తానమ్మా. నువ్వు యష్ పిల్లలతో కలిసి ఆనందంగా ఉన్నారన్న విషయం ఆ మొండిదానికి చెప్పడానికైనా వెళ్తాను నేను. ఓం నమ శివాయ. 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 పైకిలే, పైకిలే, పైకిలే. అది అయిపోయింది. ఆ భగవంతుడి దయ వల్ల 108 ప్రదక్షిణలు పూర్తయిపోయాయి. నా మొక్కు చెల్లించావురా మనవడా. ఇంకోసారి ఇలాంటి మొక్కులు మొక్కేటప్పుడు చెప్పి మొక్కు, లేకపోతే నీతో 1001 ప్రదక్షిణలు చేయిస్తా. వద్దులేరా, వద్దు. మెల్లగా. అయిపోయిందమ్మా, మొక్కు అయిపోయింది. సరే వెళ్దాం, పదండి. దర్శనానికి వెళ్దాం. పదండి, మెల్లగా మెల్లగా నాన్న. పద పద. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహి కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీగురుభ్యో నమః. పంతులు గారు. అలాగే. దేవుడా, నా కొడుకు కోడల్ని మళ్ళీ దగ్గర చేశావు. అలాగే దాము కూడా మారి మా కుటుంబం అంతా దగ్గరయ్యేలా చూడు. నా భర్త నేను ఒకటయ్యేలా చేశావు. అలాగే మా అత్తయ్య మావయ్యని కూడా ఒకటి చేయి స్వామి. మా అమ్మ నాన్నని కలిపినందుకు థ్యాంక్స్ దేవుడా. మా అమ్మ నాన్న ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి, మళ్ళీ విడిపోకూడదు. గొడవలన్నీ సమసిపోయి దమయంతి సింధుని కోడలిగా ఒప్పుకునేలా చెయ్యి తండ్రి. మళ్ళీ మేమందరం కలిసి ఉండేలా, సింధు మా అమ్మని క్షమించమని అడిగేలా, అది జరిగేలా చూడు స్వామి. బాబు, ఈ కుంకుమ మీ భార్య నుదుటను పెట్టు. చాలు స్వామి, ఈ జన్మకిది చాలు. అమ్మకి సారీ చెప్పమని
సింధుని అడిగితే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. దీనివల్ల మళ్ళీ మా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయితే ప్రాబ్లం అవుతుంది. సింధు ఇప్పుడు మంచి మూడ్లో ఉంది. ఇదే రైట్ టైం. ఇప్పుడే ఇక్కడే అడగడం మంచిది. నా బాధ ఏంటో తను అర్థం చేసుకుంటుంది. అమ్మా సింధు, యష్తో మొక్కు చెల్లించేశాను. ఇక మీ మధ్య ఎలాంటి గొడవలు రావు. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది భాగ్యం. యష్ ఇంత తొందరగా మారతాడని నేను అస్సలు అనుకోలేదు. పిల్లల సంతోషానికైతే అసలు హద్దులే లేవనుకో. జీవితాంతం ఈ సంతోషం ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో. నేను యష్ కలిసిపోయినట్టే త్వరలో అత్తయ్య మావయ్య కూడా కలుస్తారనే నమ్మకం నాకు బలపడుతుంది. ఇక నీ జీవితంలో అంతా మంచే తప్ప ఎలాంటి చెడు ప్రభావం ఉండదు సింధు. సింధు రా. ఎక్కడికి రా సింధుని తీసుకెళ్తున్నావు? ఎక్కడికైతే నీకెందుకు భాగ్యం? మొగుడు పెళ్ళాల మధ్య పర్సనల్స్ అనేవి ఉంటాయి. మాట్లాడుకోవద్దా? అన్ని నీకు కావాలా? మాట్లాడుకోండి బాగా మాట్లాడుకోండి. రా సింధు. భాగ్యం, మాధవే. యష్ యష్ ఏంటిది? యష్ యష్ ఆగు. ఏంటిది? ఇది గుడి. ఏం మాట్లాడాలి నాతో? ఎందుకు యష్ టెన్షన్ పడుతున్నావు? మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? సింధు, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? నీ దగ్గర నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా యష్? నువ్వు ఏది అడిగినా నా నుంచి నిజమే వస్తుంది. మనం మళ్ళీ ఇలా కలిసి ఉండడం నీకు హ్యాపీగానే ఉంది కదా? మామూలు హ్యాపీ కాదు యష్, మాటల్లో చెప్పలేనంత హ్యాపీనెస్. నా మనసంతా నిండిపోయింది. మనం కలిసి ఉన్నట్టే మా అమ్మా నాన్న కూడా కలిసి ఉండాలని నీకు లేదా? అదేంటి యష్ అలా అంటావు? ఎందుకుండదు? మళ్ళీ అత్తయ్య మావయ్య కలిసిపోతే నీకన్నా నేనే ఎక్కువ సంతోషపడతాను తెలుసా? అయితే వాళ్ళిద్దరినీ కలపడానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. దానికి నువ్వు సపోర్ట్ చేస్తావా? తప్పకుండా చేస్తాను. ఏంటి ఆ ప్లాన్? నిజంగా నేను చెప్పినట్టు చేస్తానని నాకు ప్రామిస్ చేయి. నువ్వు చెప్పింది నేను చేస్తాను. ముందు విషయం చెప్పు. ఏం జరిగింది? ఎందుకు యష్ తెగ టెన్షన్ పడుతున్నాడు? ఏంటి యష్ ఆలోచిస్తున్నావు? ఏం లేదు సింధు, అదే నువ్వు వచ్చి మా అమ్మకి సారీ చెప్పావంటే అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కసారిగా సాల్వ్ అయిపోతాయి. నేను సారీ చెప్పడం ఏంటి యష్? దేనికి?